మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారి ప్రెస్ మీట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ మీట్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, తర్వాత టీఎస్పీఎస్సి మాజీ సభ్యులు విఠల్ గారు, యువమోర్చా అధ్యక్షులు భానుప్రసాద్ గారు, భానుప్రకాష్ గారు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు హుసేన్ నాయక్ గారు, తర్వాత మైనార్టీ నేషనల్ సెక్రటరీ లాయక్ అలీ గారు, తర్వాత జనగాం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోరెడ్డి కిషోర్ గారు, తర్వాత యువమోర్చా నేషనల్ ఈసీ మెంబర్ శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ అంజలి గారు ఉన్నారు. ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు ఉన్నారు. అధ్యక్షుడు ప్రెస్ మీట్ స్టార్ట్ చేయాల్సింది కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య, దేశవ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చించుకున్న సమస్య, గొప్పగా కాదు, నీచాతి నీచంగా తెలంగాణ ప్రజలు తల దించుకునే విధంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని అంతా కూడా మనందరూ తెలిసిందే. డ్రగ్స్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్లో ఉద్యోగాల కోసము, విద్య కోసము పుట్ట చేతి పట్టుకొని వీడికి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, చదువుకోవడానికి వచ్చినటువంటి ఆ విద్యార్థి యువకుల తల్లిదండ్రులందరూ కూడా టెన్షన్ గురవుతున్నారు. వాళ్ళు ఇక చదవద్దు, ఉద్యోగాలద్దు, బతుకుంటే బట్టలు నమ్ముకుందా కానీ ఈ హైదరాబాద్లో చదవద్దు, ఉద్యోగాలద్దు అని చెప్పి తిరిగి రమ్మనే పరిస్థితి, తిరిగి పోలేని పరిస్థితిలో ప్రాణాలు అరిచేతులు పట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళ పిల్లల యొక్క యోగక్షేమాలు కోరేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా విద్యార్థులు కానీ యువత కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అంటే హైదరాబాద్ అంటే డ్రగ్స్కి అడ్డాగా, తాగుబోతులకు అడ్డగా, మాఫియాలకు అడ్డగా మార్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, దానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారిది. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిదానికి అన్నాడు మొత్తం ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది చెప్పి మొత్తం అక్కడ పోతుంది, ఇక్కడ మొత్తం అంతా హైదరాబాద్కి వస్తుంది. ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం ఏందో. విచ్చలవిడిగా డ్రగ్స్ అంతా నష్టం ఉన్నది, యువత బతుకులు మొత్తం బర్బాద్ అయిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. కనీసం దాన్ని
నిర్మూలించాలనేటువంటి సోయి లేని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన సోయి ఉండదు కాబట్టి. ఆయన ఒక దండ ఆయనది. ఇది డ్రగ్స్ అయితే ఆయన వేరేనాయి, దాని దుకాణం వేరేనాయి. ఏదైనా గాడికి వస్తాను ఒకటి అది మాఫియా కింద రాదు కదా అది. అంటే అది మళ్ళీ వైన్స్ మాఫియా వేరే నడుస్తుంది. దానిలో వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇక్కడ నాకు 112 షాపులు ఉంటున్నాయి ఇక్కడ. వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆయనకు పేరు ఉంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు 112 షాపులు ఇక్కడ ఆయనకు. మంత్రి అనుచరునికి, మంత్రి బంధువుకు ఇక్కడనే మరి ఢిల్లీ కూడా టెండర్లు వేసిరట. వీళ్ళు ఎక్కడ దేశాన్ని ఇష్టపడతలేరు. మొత్తం దానికి గుత్తాధిపత్యం అయిపోయింది దానికి. వాళ్ళ గతంలో ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఒకసారి. ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, బాగా నడిచింది ఆ సినిమాది. దానికి అభిమానులు ఎక్కువైపోయారు అప్పుడు. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఉడతా హైదరాబాద్ తీసే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే సడన్గా సినిమా పేరు గుర్తొచ్చింది ఉడతా పంజాబ్తోని. ఇవాళ పంజాబ్ లో ప్రభుత్వం కూలిపోయిందంటే ఈ డ్రగ్స్ ద్వారానే. ప్రభుత్వం కూలిపోయిందండి అక్కడ డ్రగ్స్ ద్వారానే. ఇక్కడ ఈ ప్రభుత్వంకి గుణపాఠం చెప్పే కూడా ఈ డ్రగ్స్ దందనే. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. చచ్చిపోతున్నారు పిల్లలందరూ కూడా. పిల్లలు టెన్షన్ గురవుతున్నారు. హైదరాబాద్ మా కొడుకున్నాడా లేడా, వీడు మంచిగా ఉంటున్నా లేదా, కష్టపడి సంపాదించి పంపించడం. అందరు ఫోన్లు వస్తున్నాయట. లాస్ట్కు నిన్న ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో 15 మంది ఉద్యోగులు తీసేశారు. 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను డ్రగ్స్ తో సంబంధం ఉంది, డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి తీసేసారు నిన్న. అంటే ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడ్డగా డ్రగ్స్ దందా నడుస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉండబట్టుకనే, కేసీఆర్ సన్నిధులు ఉండబట్టుకనే. ఒక్కసారి అక్కడ జగన్ ఏక మళ్ళీ సమీక్ష పెడతారు. ఇక పెట్టి ఫీట్ అంటాడు. మా దోస్తుడు ఒక ఆయన షాపు పోదు పొంగడ వేస్తాడంటే చాలా ఉంటాడు, ఇట్లా చాలా ఉంటాడు. చాలా ఉంటే నాకు గంట కూర్చుంటే ఛాయ్ రాదు మన రాదు. ఏందని చెప్పి లాస్ట్ ఛాయ్ షాప్ని అడిగిన. ఏంటంటే అన్న ఛాయ్ లాగంటే అంటాడు. అంటే ఛాయ్ లేకున్నట్టు, ఛాయ్ లేకున్నట్టు. ఈయనంటే డ్రగ్స్ ఇట్లా కాగానే డ్రగ్స్ కేసు అంటాడు. ఇక పోలీసులకు ఏం చేయకూడనట్టుగా. అంటే ఏం చేయడం బిక్కడు. సమీక్ష పేరుతోని ఇక ఊకదంపుడు ఆయన భాష వింటే అబ్బా ఇక కథ అయిపోయారు రేపంచి అనుకుంటాం మనం. ఇప్పుడంటే అలవాటు అయిపోయిందండి. పేకుడు అనే కోతలకు ఎవడు నమ్మతో ఎవడు పడుచుకుంటలేడు. ఈయన 1000 మందితో మీటింగ్ పెట్టిండు. 1000 మందితో కమిటీ వేస్తాడు ఒకటి. 1000 మందితోని 1000 మంది కమిటీ దొరకలేదు. 1000 మంది డ్రగ్ తీసుకొని దొరికింది నాకు. 1000 మందితోని పూర్తిగా నిర్మూలిస్తానన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏం చేసినో చెప్పాలి. అప్పుడు 2017లో ఈ డ్రగ్స్ పేరుతో ఒక సినిమా పెట్టినప్పుడైతే ఇక డ్రగ్స్ మొత్తం స్టార్ట్ అయింది. ఇక 2017లో ఆ సినిమాలో హీరోలు అంటే అకౌంట్ సబరవాలి సార్. పాపం మంచోడు ఆయన హీరో. దానిలో పాపం హీరోలకు మొత్తం దీన్ని అసలు ఏం చేయాలో చేద్దాం అనుకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసినాడు. ఏం చేస్తున్నావు ఆయన పల్లె, ఏం పని చేస్తున్నావు, డ్యూటీ ఏం చేస్తున్నావు, అందరం లోపడై ఇంకెన్నో చూస్తావు అని చెప్పారట. పాపం ఈయన చెప్పి కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన ఇచ్చినట్టు మొత్తం ఉన్న ఫైల్ అనేది తెచ్చాడు. ఈ డ్రగ్స్ ఎవరికి సంబంధం, ఎవరు నడిదిలా అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా తయారు చేసినట. మళ్ళీ కరెక్ట్ హైదరాబాద్ ఫోన్ చేసినాడు. నీకు ఏం పని లేదా, నీకు గదే పని అన్నాడట. మళ్ళీ ఇంకా వేరే పని లేదు, డ్రగ్స్ కోసం గదే పని, గదే కేసు నీకు అప్పయింది, వేరే పని చేయమన్నాడట. కదా ఆయన ఫైల్ మూసుకున్నాడు. ఆయన మూసుకోవాలంటే ఆ హీరో ఏం చేసాడు, పోయింది. ఇక ఆయన డిపార్ట్మెంట్ ఢిల్లీ పోయింది. ఇక లేడీ ఆయన డైరెక్టర్ ఉంటుంది, ఢిల్లీ పోయాడు. అంటే కేసీఆర్ సార్ విలన్ వేషాలతోని ఆ హీరో పట్టలేక పీకింటి కంచిగలేడుగా. అంటే ఏ కేసు అయినా కూడా ఒక అల్చల్ చేస్తాడు. మళ్ళా దాని గురించి మళ్ళీ మాట్లాడాడు, దాన్ని చూడాడు, దాన్ని పట్టించుకోడు. ఇక ఎందుకంటే కవుత ఢిల్లీ అయినా కూడా వాళ్ళే ఉంటారు. అలా ఏదైనా దొంగతనం కూడా వాళ్ళే ఉంటారు లాస్ట్. మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసిన 3 రోజుల నుంచి. మరి అటు కూడా కలవడతా కావచ్చు. ఆ కలవడ్డగానే పబ్లిక్గా దాడి అంటారు. కలవడ్డగానే మనకు తెల్ల డ్రగ్స్ కేసు పేపర్ హెడ్లైన్స్ వస్తుంది. మళ్ళీ కలవడదు అది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు 2015 నుంచి ఇది తీవ్రమైన సమస్య. అంతకుముందు ఉండొచ్చు. 2015 నుంచి డ్రగ్స్ విషయం బయటకు వచ్చినప్పుడు
అసలు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం పొడిచినావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 2015లో విచారణ ఏమైంది? అప్పుడు చాలా మందిని గుర్తించమన్నారు. కొన్ని పేర్లు లీక్ ఇస్తేవి అన్న పనుల పేర్లు అన్ని లీక్ ఇస్తాడు, లేకపోతే పైసలు ఇచ్చిన అందరి పేర్లు లీక్ ఇస్తాడు పేపర్లకు, టీవీలకు. ఇక తెల్లారి మొత్తం పొట్టు కూడా పైసలు ఇస్తారు, వాడు మధ్యవర్తి పోతాడు, మీడియేటర్ పోతాడు, బ్రోకర్ పోతాడు, పైసలు చంపుకుంటాడు, తెల్లారి కేసు ఖతం, దుకాణం బంద్. మరి 2015 నుంచి డ్రగ్స్ కేసు విచారణలో నువ్వు సాధించింది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కెల్విన్ ఎవరు ఉండే ఆయన బతకొచ్చారు, అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నామన్నారు, కస్టడీ తీసుకుంటున్నామన్నారు, ఆయన చాలా పేర్లు చెప్పిండు అన్నారు. ఆ పేరు విచారణ చెప్తున్నాడు, ఒక్కరు అరెస్ట్ చేయాలి మన తర్వాత. మరి కెల్విన్ భాష వేరే భాష రాలేదు కేసీఆర్ సార్, ఆ భాష రాలేదు, మరి ఏమైంది అర్థం కాలే. ఏం చేసిండు, అరెస్ట్ చేసిండు, కథ వదిలిపెట్టిండు అయిపోయి. ఏమైంది అంటే ఎవరి పేర్లు వచ్చినాయి, ఎవరెవరు విచారణ చేసినావు, ఎవరెవరు టెస్టులు చేసినావు, ఎవరికి డ్రగ్స్ తో సంబంధం చెప్పి బయట పెట్టినావు, ఏం చేయలే, కథ బంద్ చేసిన పని 2015లో. దాని చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు అన్నాడు, అది వేది. దాని తర్వాత ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఒక లేఖ రాసింది ఈడీ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ డ్రగ్స్ కేసు సంబంధించి పూర్తి వివరాలు మాకు అందించండి, దీని మీద మేము కూడా విచారణ చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కనీసం పట్టించుకోలే. ఈడీ అధికారులను లాస్ట్ పట్టించుకోకుంటే హైకోర్టులో పిటిషన్ వేసారు ఈడీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. ఇది చాలా సీరియస్ కేసు. ఇది డ్రగ్స్ తో పాటు డ్రగ్స్ తో పాటు టెర్రరిజానికి, ఇతర దేశ విద్రోహ కార్యకలాపాలకు సంబంధించినటువంటి సంబంధాలతో కూడినటువంటి సమస్య. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు, ఆధారాలు ఇస్తా అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసారు ఈడీ అధికారులు. హైకోర్టు సీరియస్ చెప్పింది, వెంటనే వాళ్ళకు కావలసిన ఆధారాలు ఇవ్వండి ఇవ్వని చెప్పి 2020లో పిటిషన్ వేసారు హైకోర్టులో. 2020లో మార్చిలో ఈడీ అధికారులు పిటిషన్ వేసారు. ఫిబ్రవరి 2న ఈడీ కోరిన విధంగా ఛార్జ్ షీట్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, డిజిటల్ రికార్డులతో సహా అన్ని పత్రాలను, అన్ని రికార్డులను మొబైల్ తో సహా, పట్టుబడ్డ నిందితుల యొక్క మొబైల్ రికార్డుతో సహా అన్ని పూర్తి స్థాయిలో ఈడీ అధికారులకు అందించాలని చెప్పి ఇలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తిరిగి కోర్టును ఆశ్రయించాలని చెప్పి హైకోర్టు ఇచ్చింది. ఈడీ కోరిన విధంగా అన్ని ఆధారాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఒక రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే, ఇవ్వకుంటే మళ్ళా తిరిగి కోర్టుకు వచ్చే అవకాశం ఇస్తామని చెప్పి ఈడీ తరఫున ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 2న ఆదేశాలు ఇస్తే ఇప్పటి 4 రోజులు దాటింది. ఏం చేసిందంటే ఒక 800 పేజీల విచారణ నివేదిక ఇచ్చేసి 800 పేజీలుగా రోజు కూడా చదవాలంటూ చదివే మోసకొస్తారు. ఇక పనికిరాని అన్ని ఇచ్చారు, ఇక అసలు ఇయ్యరు. ఇక పనికిరాని అన్ని ఇచ్చారు, అసలు ఇయ్యరే. మళ్ళీ ఈడీ అధికారులు చేశారు, కోర్టు ధిక్కార పిటిషన్ వేసారు. మన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారగా చేశారు. వేస్తే 490/2022 పేరుతోని 490/2022 పేరుతోని సిఎస్ కు, ఎక్సైజ్ కమిషనర్ కు వాళ్ళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిన్న మొన్న జారీ చేశారు, కంటెంప్ట్ నోటీసు జారీ చేసింది నిన్న. అంటే రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి, నీకు ఆధారాలు ఇవ్వడానికి నీకున్న ఇబ్బంది ఏంది?
నువ్వు విచారణ చేయవు, చేస్తా అని చెప్పి కోతలు కోస్తేవి. అసలు డ్రగ్స్ విషయంలో నీకేం ఇబ్బంది ఏంది నాకు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి 2015 నుంచి ఇప్పటి వరకు నువ్వు సాధించింది ఏంది? ఎంతమంది వసూలు వేసుకుంటావు నువ్వు? నువ్వు ఈడీకి ఆధారాలు ఇవ్వకపోవడం కారణం అది. నువ్వు చక్కగా వీక్తే వాళ్ళు ఏమడగరు. నువ్వేం వీక్తలే కాబట్టి, నువ్వేం బొరుస్తలే కాబట్టి, నువ్వు పట్టించుకుంటలే కాబట్టి, నువ్వు దీనిలో డ్రగ్స్ పెద్ద పొట్టు చంపుతున్నావు కాబట్టి అలా ఈడీ ఎంటర్ అయింది. ఆధారాలు ఏమంటే ఈడీకి సహకరించబడడానికి సంబంధం లేదు. అసలు కారణమైంది హైకోర్టు నోటీస్ ఇచ్చినా కూడా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నువ్వు ఇస్తావంటే దీనిలో ఏదో మతలబు ఉన్నది. అతను మీ కుటుంబాలకైనా సంబంధం ఉండాలి, లేదా మీ పార్టీ నాయకులకైనా సంబంధం ఉండాలి, పెద్ద పెద్ద వ్యక్తులతోని వాళ్ళ దగ్గర పుట్టుబడి పైసలు సంపడం ఉండాలి. ఎవరు ఉండాలి? డ్రగ్స్ కు సహకరిస్తే, ఆ దందాకు సహకరిస్తే దేశద్రోహమే. మళ్ళీ తాలిబాన్ల చరిత్ర తెలుసు మనకు. తాలిబాన్లు ఏదైనా మొత్తం దీని ద్వారా దాన్ని ఏమంటారు, ఓపియం, నల్లమందు అంటారు. ఆ నల్లమందు ద్వారానే లక్షల కోట్ల ఆదాయం చంపుకున్నారు వాళ్ళు. ఒక దేశాన్ని పాలించే స్థాయికి వచ్చారంటే అదే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పలపాలన జీతాలు ఇవ్వాలి. సంవత్సరం ఈ నెల వాళ్ళు ఎంత డేట్ చేయాలి? 8వ తారీఖు. ఇప్పుడు జీతాలు ఇవ్వాలి. ఇక నాకు మెసేజ్ పంపుతారు కొంతమంది. ఏది నిర్మలలో పంపారు, జగిత్యాలలో పంపారు, కర్మేరలో పంపారు, కామారెడ్డిలో పంపారు, భద్రాద్రి కొత్తగూడెంలో పంపారు, యాదాద్రిలో పంపారు. పెద్దపల్లి రాలేదు, కొమరమి మర్చిబాబాద్ రాలేదు, సూర్యాపేట రాలేదు, మేదక్ రాలేదు, జీతాలు రాలే. అంటే ముఖ్యమంత్రి దందేసి తాలిబాన్లను స్ఫూర్తి చేసుకొని తాలిబాన్లు గిట్టిన చంపారు, పొట్టుపొట్టు రాష్ట్ర దేశాన్ని వాలిస్తారు. మరి దీని ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్కమ్ వస్తుంది నాకు అర్థం కాలే. జీతాలు ఇచ్చే స్థాయి లేదు కాబట్టి, పెన్షన్లు ఇచ్చే స్థాయి లేదు కాబట్టి, ఉద్యోగులకు అది పిఎఫ్ జీపీఎఫ్ అది ఇస్తలేడు, వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తలేడు, ఏమి ఇప్పుడు కూడా ఏమి ఇస్తలేడు. కానీ నువ్వు డ్రగ్స్ కి సంబంధించి నువ్వు సహకరించబడిన కారణం ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అలా గతంలో ముంబైలో నాకు గుర్తు, ముంబైలో ఇట్లా పెట్టినప్పుడు అంత విదేశీ తీవ్రవాదులు టెర్రరిస్ట్ సంబంధాలు ఉండే. ఒక సినిమా యాక్టర్ లేకుండా వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టే ఎవరికి సంబంధం అంటే ఫలానా ఉగ్రవాదులతో దావూద్ ఇబ్రాహిం అట్లా పెద్ద పెద్దలతో సంబంధాలు అనుకుంటారు. ముఖ్యమంత్రి పెద్ద పెద్ద సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నారు. ఎవరి వ్యక్తి ఎవరు దిక్తలేదు. ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారు డౌట్. ఎందుకంటే మొన్నదాకా తిరగచ్చిండు, ముంబై వేయండు, చెన్నై వేయండు, యూపీ రాని యూపీకి, ఢిల్లీ వేయండు, కలకత్తా వేయండు, కొడుకు అమెరికా వేయండు. అది అగ్రిమెంట్లు వేయము, మరి వేరే అగ్రిమెంట్లు లేవు. పేడు ఎవరు చెప్పి అంతర్జాతీయ సంబంధాలను పెంచుకోవడానికి ఈ డ్రగ్స్ దందానికి పోషిస్తున్నారు అనుమానం వస్తుంది నాకు. వాళ్ళు చేసేది లేదు. పట్టుకునే వాళ్ళని తీసుకొని శాంపుల్ తీసుకోవాలి. ఎంతమంది తీసుకున్నారు ఇంతవరకు? ఏం లేదు. ఇలా మొన్న జరిగిన సంఘటన ఏం చేస్తారంటే తెలివిగా, అంటే బాగా పెద్ద దీంట్లో తప్పించుకుంటున్నా పర్ఫెక్ట్. మొన్న జరిగిన కేసును 2 రకాలు చూడాలి మనం. పబ్బు, డ్రగ్స్. మరి పబ్బు అర్ధరాత్రి దానిక నడుస్తున్నాడు, నిన్న నడుపుతారు ఏమన్నా? ఆ రాత్రి ఎందుకు కలొచ్చిందో మరి, అప్పుడప్పుడే కలొచ్చింది మరి, పోయి పబ్లో దాడి అని చెప్పి. ఇది నిన్న మొన్న స్టార్ట్ అది కాదు. అది ఆ బంజారాహిల్స్, జూబ్లీ దగ్గర రాత్రంతా పబ్బులే. ఒక పిల్లలు ఫంక్షన్లలో కానీ అన్న గుళ్ళల్లో చిన్న డీజే పెడితేనే డీజే పర్మిషన్ దారా అంటారు పోలీసు వాళ్ళు వచ్చి. మరి చెవులను పోతే ఆ పక్కింటి మొత్తం ఇల్లు దుమ్ అంటే ఇట్లా ఇల్లు, ఆ ఇల్లు ఉంటుందా పిక్తా తెలియదు. ఆ రోడ్డు మీద వెహికల్స్ పోతే కూడా శబ్దాలు వస్తున్నాయట. మరి అర్ధరాత్రి పబ్బులకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి. పబ్బులు నీయే కదా, మీ అంచర్లే కదా, మీ దోస్తులు, మీ అంత రక్త సంబంధికులే కదా. అందుకే ఈ వైన్స్ దంతా మొత్తం మీ కుటుంబం అదేంటి వంశపారి, దాన్ని ఏమంటారైనా వంశపారంపర్యం ఉంటుంది దందా. వారసత్వం. బాగా కరెక్ట్ చెప్తారు మీరు, జోషున్నారు. వారసత్వ వ్యాపారం అన్నట్టు ఇక్కడ దేశం మొత్తం కూడా. మరి పబ్బులకు పర్మిషన్ ఇచ్చేదెవరు? అర్ధరాత్రి పర్మిషన్ ఇచ్చేదెవరు? పబ్బులు నడిపేదెవరు? దాన్ని ఏం చేసిండు? మన పబ్బులకు దొరికిర్రు.
సరే అంటే పబ్బులో దొరికిన వాళ్ళు అందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తప్పు. నేను ఎప్పుడు ఆరోపణ చేయలే. ఆ పబ్బులో రాత్రి ఉన్న వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకుని అనలే. నేను అనుకునే అట్లా పబ్బు కేసు వేరు, డ్రగ్స్ కేసు వేరు. అసలు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను ఆ పబ్ ఎంతమంది శాంపుల్ తీసుకున్నారని చెప్పాలి రాష్ట్ర పోలీస్ అధికారులు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మరి ఎంతమంది శాంపుల్ తీసుకున్నారు, మీ విచారణలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా మీరు గుర్తించారు? దీన్ని ఏం చేస్తాడంటే 150 మంది ఎంతమంది ఉన్నారు దానిలో అందరితో కేసు బుక్ చేస్తారు. ఇక ఉన్న వాళ్ళందరినీ కేసు బుక్ చేస్తారు, అందరు టెస్ట్ చేస్తారు. డ్రగ్స్ కేసు ఇవ్వలేదు. 5 వెళ్తే కావచ్చు, 10 మంది వెళ్తే కావచ్చు. ఆ 10 మందిని పక్కన నూకేస్తారు. ఇక నూకి వీళ్ళందరిలో కేసులు నూకుతారు. ఇక అందరూ కేసులకి విచారణ జరిపినా మేము టెస్టులు చేస్తాము. టెస్టులు చేస్తే ఎవ్వరు కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఆధారాలు బయట వల్లే కాబట్టి కేసు క్లోజ్. లేదు అసలు డ్రగ్స్ తీసుకుని పక్కన వాళ్ళ టెస్ట్ ఏడియా అంటే కలగూరగంప చేసి ఆ కేసుకు ప్రాధాన్యత లేకుండా, ఆ కేసుకు కనీసము ఒక స్థాయి లేకుండా చూపెట్టే ప్రయత్నంలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు. మరి పబ్బులు నడిచేది ఎవరు, పబ్బులు నడిపేది ఎవరు? అర్ధరాత్రి వరకు పబ్బులు నడుస్తుందని చెప్పి నువ్వు మొన్ననే ఎందుకు గుర్తొచ్చినావు? నీకు ఎక్కువ చంపినట్టు అది ఎక్కువ గుర్తొచ్చినావు కావచ్చు, వాళ్ళకి ఎవరు తయారు కావద్దని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా అర్ధరాత్రి వరకు పబ్బులు నడిపేది ఎవరు, డ్రగ్స్ దందా వేసేది ఎవరు? శంషాబాద్ దగ్గర 24 గంటలు వస్తుంది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 45 అట బంజారాస్ లో ఆర్డర్ వస్తుంది. 24 అవర్స్ పబ్బులు ఉన్నాయి. సపరేట్ జీవోలు చేసిండు దానికి. అప్పుడు అంతమంది చెప్పినాను, సపరేట్ జీవోలు చేసిండు. 24 అవర్స్ పబ్బులు నడుకోవచ్చు. మీరు ఒక ఆఫీసర్ అడితే అన్నది ఓన్లీ టెస్ట్ చేయడానికి, దీన్ని కాదని చెప్పకని చెప్పాడు. 24 గంటలు పబ్బులు నడిపే పనిచేస్తున్నాడు. ఒక్కొక్క లైసెన్స్ తోని 3 పబ్బులు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శించుకోవడం దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ సభ్యులను రాజకీయాలతో సంబంధం లేకుండా డ్రగ్స్ తోని సంబంధం లేని కుటుంబ సభ్యులను మీద దయచేసి విమర్శలు చేసుకోకండి. ఎవరైనా కుటుంబ సభ్యులే, టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎవరైనా కానీ, బీజేపీ కానీ, తప్పుడు విమర్శలు చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునే వ్యక్తులు, కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసిన వ్యక్తులు రండి, టెస్ట్ చేసుకొని మీ నిజాయితీ చూపెట్టుకోండి. సంబంధం లేని వ్యక్తుల పేర్లు చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన గురవుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా మా పిల్లలు ఏమైపోయారు, మా పిల్లల బతుకులు ఏమైపోయినాయి అని చెప్పించి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఇలా హైదరాబాద్ భాగ్యనగరం అనేది ఒక క్వశ్చన్ మార్క్ తయారైంది. డ్రగ్స్ దందాకు అడ్డగా ఇలా హైదరాబాద్ మారిందంటే ఎట్లా వస్తాయి వ్యాపార సంస్థలు, ఎట్లా వస్తాయి కంపెనీ, ఎట్లా వస్తాయి ఫ్యాక్టరీలు, ఎట్లా వస్తాయి పెట్టుబడి, ఎట్లా వస్తాయి? అన్ని బాగుండాలనుకున్న ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు అసలు ఇప్పటికి అర్థమవుతలేదు? దీని మీద ఎందుకు ముఖ్యమంత్రి సీరియస్ కూడా అర్థమవుతలేదు. ఇప్పటికి కూడా ఏ బయటపడుతుందో భయం కావచ్చు, ఎవరి పేర్లు బయటపడుతుందో భయం కావచ్చు. 2015 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది, మళ్ళీ చెప్తున్నారు, 2015 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో నువ్వు చేసింది ఏంది, ఎంతమంది గుర్తించినావు, ఎంతమంది చర్య తీసుకున్నావు, ఎంతమంది టెస్టులు చేసినావు, ఎంతమంది రిమాండ్ చేసినావు, మళ్ళా తిరిగి అదే దాన్ని ఎందుకు వస్తున్నది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా. నేను ఒక వీడియో చూసిన నిన్న, 15-16 పిల్లానికి వాళ్ళమ్మ కేసాన్ని తిడుతుందట, తిట్టుకుంటా. చెట్ ఆయన ఎక్కడో తాగి ఉన్నాడు, నా కొడుకు కొడుకు కళ్ళ కారం పెట్టి కట్టేసి పాపం శిక్షిస్తుంది. దాని కారణం కేసీఆరే. పక్క రాష్ట్రం నుంచి గంజాయి వస్తున్నది. ఒక టీవీ ఛానల్ అప్పుడు చేసిర్రు, వేరే రాష్ట్రం నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఎట్లా తీసుకొస్తారు క్లియర్ చూపెట్టారు. గంజాయి ఎట్లా వస్తుందో చూపెడుతున్నారు. జైల్లో పోతే సగం కేసులు గంజాయి కేసులే. అంత 10th, ఇంటర్ చిన్న పిల్లలకు గంజాయి వాళ్ళు అలవాటు చేస్తున్నారు. అరే ఇంత సీరియస్ నడుస్తుంటే, పిల్లల జీవితాలు, పసిపిల్లల జీవితాలు నాశనమవుతుంటే, డ్రగ్స్ దంతంతో ప్రజల జీవితాలు నాశనమవుతుంటే, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండే, బీపీలు, షుగర్లు పడుతుండే, గుండెపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో. దేశం మొత్తం కూడా పోతున్నారు అందరూ. సాటి రోజుల్లో ఎవరిలో పోతున్నారు. ఇక
ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, దీని మీద సమాధానం చెప్పాలి, లేకుంటే పంజాబ్ లెక్కనే అదే గతిని పడుతుంది. నువ్వు తాలిబాన్ లెక్క దేశాన్ని పాలిస్తాడు, తాలిబాన్ లెక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ డ్రగ్స్ దంద ద్వారా పైసలు సంపాదించుకొని రాష్ట్రాన్ని పాలిస్తా, జీతాలు ఇస్తా అనుకుంటే నీకు పంజాబ్లో ఏ విధంగా ప్రజలు తిరగబడి, యువకులు తిరగబడి ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా నీకు అదే గతి పడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, జీతాలు కూడా వెంటనే ఇస్తాడు. ఎందుకంటే ఉద్యోగులు ఎవరికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రంజాన్ వస్తుంది కదా, రంజాన్ కోసం జీతాలు ఇస్తాడు మీకు. రంజాన్ ప్రేమ ఎక్కువ, జీతాలు ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల ప్రేమ, రంజాన్ మీద ప్రేమ ఎక్కువ. ఇప్పుడు జీతాలు ఇస్తారు వాళ్ళు కూడా. అక్కడ జీతాలు ఈ విషయంలో వెంటనే ముఖ్యమంత్రి స్పందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్గా క్లారిటీగా చెప్పిన, మా పార్టీలో ఉన్న ఏ పార్టీలో కూడా తీసుకపో, విచారణ జరుపు, కానీ నీ పార్టీలు మాత్రం కాపాడుకోకు. నీ అంచనలు మాత్రం నీకు సంబంధించిన వ్యక్తులు మాత్రం కాపాడుకోకు. నేను ఎవరు కాపాడాడు రాసి పెట్టుకో. రేపు హైకోర్టు ఇస్తే, రేపు హైకోర్టు ఇస్తుంది కదా. ఏం చేస్తాప్పుడు, ఏం సమాధానం చెప్తావు, ముఖం పెట్టుకుంటప్పుడు. అంటే ఇంత సీరియస్ ఇష్యూ, దేశము మొత్తం చర్చ జరుగుతుంది ఒకటి, ఆ విషయంలో మాట్లాడక ఆ విషయం మీద దృష్టి పడుతుందని చెప్పి ఏదో వేరే విషయాలు మాట్లాడి దాన్ని పక్కదాడిచ్చే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టది. మా యువమోర్చా ఆల్రెడీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మా భానుప్రకాష్ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మొన్న కూడా డీజీపీఆర్ ఆఫీస్ ముట్టడి చేశారు, జిల్లాల వారిగా ఆందోళన చేశారు. ఎట్టి బస్సులో యువకులందరినీ ఇవాళ సమీకరిస్తాము. యువమోర్చా ఆధ్వర్యంలో ఎట్టి బస్సులో తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ దందా మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే వరకు, సంబంధిత వ్యక్తుల పేర్లు బహిర్గతం చేసే వరకు, 2010 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏంటి, ఈ డ్రగ్స్ కేసును మూసేసింది, ఎందుకు మూసేసిండో దానికి సమాధానం చెప్పేవారు కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తుల విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. ఎవరైనా కానీ టీవీలలో చూపెట్టారు కొన్ని పేర్లు, పేపర్లో కొన్ని, సోషల్ మీడియాలో కొన్ని పేర్లు పెట్టారు. ఒక పార్టీ నాయకుడు ఇంకో పాటలు విమర్శించుకుంటారు, ఈ పాటలు ఆ పాటలు చెప్పేవాళ్ళు అల్లుడు అంటారు, వాళ్ళు కొడుకు అంటున్నారు. ఎవరన్నా నేను అందకంటే ముందే స్పందించిన, మా పార్టీ వాళ్ళు ఎవరినా కూడా దానిలో టెస్టులు చేసినాక టెస్టులు చేసుకోవచ్చు. టెస్టులు చేసుకున్నాక ఫలానా వ్యక్తి అంటే వెంటనే సస్పెండ్ చేస్తాం పార్టీకి. అంటే మాకు అవసరం లేదు. టెస్టులు చేసుకోండి నేను అంటున్నా కదా, ఫస్ట్ స్పందించింది నేను కదా. మా పార్టీ అటువంటి పార్టీ కాదు. కానీ టెస్టులు చేయడానికే భయపడుతుంది కదా రాష్ట్ర ముఖ్యమంత్రి. టెస్టులు చేయడానికి ఎందుకు భయపడతాడు? తప్పక మా పార్టీలు ఉంటే పట్టుకోతానా నేనేమన్నా? ఏమంటారు? గవర్నర్ ఇష్యూలో అది భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు. అది గవర్నర్ కు ప్రభుత్వానికి జరుగుతున్న మధ్య సంబంధించిన ఇష్యూ. గవర్నర్ అనేది వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ కాబట్టి ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళకు ఉంటుంది. రాజ్యాంగాన్ని గౌరవించాలనే ఆలోచన ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని తిరిగి రాస్తున్నాడు కదా, అది గౌరవిస్తాడు. ఈయన ప్రధానమంత్రి అవుతున్నాడు అటు, ప్రధానమంత్రి అయితే గవర్నర్గా తీసేస్తారు కావచ్చు. ఇంకెక్కువ దేశ ప్రధానమంత్రి అది ఐక్యరాజ్య సమితి పోతాడు. అసలు ఈ దేశాలు ఎందుకు మొత్తం ప్రపంచం నేనే శాసిస్తాను కావచ్చు. దానిలో మెంబర్షిప్ తీసుకునేది ఏక్ నిరంజన్ ఒక దేశాన్ని దేశాన్ని బిడ్డ చంపుకుంటుంది, ఒక దేశాన్ని కొడుకు చంపుకుంటాడు, ఇంకో దేశాన్ని అల్లుడు చంపుకుంటాడు, ఇవాళ చంపుకుంటా ఉంటారు ఇవాళ. అంటే గవర్నర్ గారు క్లియర్ చెప్పింది ఆమె. నా దేశంలో ఇంత గవర్నర్ గారు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయలే. చాలా సందర్భాల్లో మేము పోయినప్పుడు కూడా ఎంత సమయంలో అంత సమయం ఇస్తుంది, ఏది మాట్లాడనో అది మాట తప్ప ఇక్కడ రాజకీయాలు మాట్లాడేంతవరకేమో. నేను గవర్నర్ను,
అన్న విషయంలో ముందుకు వచ్చింది తప్ప ఎక్కడో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు నాకు తెలియదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? క్రిమినల్స్ ఎవరిలో కూడా వాళ్ళది ఫైల్ అవుతే రబ్బర్ స్టాంప్ లాగా ముద్రేసి పంపడా? అప్పుడు మంచిగా గవర్నర్ మంచిగా కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వము నిబంధనలు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చే ఫైల్ మొత్తం కళ్ళ మూసుకొని ముద్దగొట్టి పంపితే మంచి గవర్నర్ కావచ్చు. మరి ఈ ముఖ్యమంత్రి గవర్నర్ చాలా మంచిదన్నాడు కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ఏం చేయకుండా కూడా పొగిడితే మంచి గవర్నర్. ఏ ఏజెంట్ గురించి చెప్పాలి కదా. ఇందులో ఏమన్నా మరి ఇందులో ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నీకు ఏజెంట్ ఉండాలేమో. నీకు ఏజెంట్ ఉంటే గవర్నర్ మంచి ఏజెంట్, మంచి గవర్నర్ ఏమో. న్యాయంగా ఉండి అన్ని పనులను సమానంగా చూస్తూ ప్రజలకు అనుగుణంగా వివరిస్తే ఒక ప్రభుత్వం ప్రగతి భవన్కే పరిమితమై ఫామ్ హౌస్కే పరిమితమై ముఖ్యమంత్రి ఎవరిని గెలవకుండా సేద తీరుతుంటే, మహారాజు యొక్క సేద తీరుతుంటే ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకు అనుగుణంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తే ఆ గవర్నర్ మనిషి కాదు. వాస్తవమే. మరి ఏగా తుపాకులు మంట పడుకుంటాడు. ఇష్యూ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. మీరు కూడా డైవర్ట్ చేద్దాం ఉంటారు మీరు కూడా. నల్లబొడకి అప్పులు తిరిగే రోజులు వస్తాయి వాళ్ళకు. అదే రైతు బంధు, మాకు రైతు బంధు వద్దు బిడ్డ, ఈ బోనస్ అంటున్నారు. మీరు చూసారు రైతులు వచ్చారు ఎక్కడైనా? రైతులు ఎక్కడ రాలే. వాళ్ళు ఏమంటున్నారు? కొనాల్సింది కేసీఆర్, కొన అన్నది కేసీఆర్, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నది కేసీఆర్, కొనాల్సింది కేసీఆర్. రైతులు ఎక్కడ వస్తలేరు. రైతులు లేకుండా వాళ్ళ నాయకులే వాళ్ళే వేస్తున్నారు. ఆ ధర్నాలకు గిరాకీ మందు షాపులు గిరాకీ పెరిగింది. దానిలో చంపుతారు పైసలు, మళ్ళా అదో ఇన్కమ్. ఓకే అన్న, చాలు. మళ్ళీ డైవర్ట్ అయితే మళ్ళీ డ్రగ్స్ది కొంచెం వేరేది. డ్రగ్స్ మాట్లాడారు. ఇక ధాన్యం వంటలేదు పీకుడానికి అధ్యక్షం వాళ్ళు ఇస్తాడు. ఇక ధాన్యం కూడా చాలా అయితే లేదు. ఇక డ్రగ్స్ అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఆ డ్రగ్స్ చేసుకొని గంజాలు పట్టుకుంటాడు. ఈయన దేశాన్ని అధ్యస్తాడు.